వెల్కమ్ టు కెరియర్ 365 ఛానల్. సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒక పోస్ట్ పడ్డదండి. పోస్ట్ నేమ్ వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంట్. ఇది ఒకటే పోస్ట్ ఉంది, కాకపోతే మంచి బెటర్ ఆపర్చునిటీ, ఎందుకంటే చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. ఇది లెవెల్ 6 పోస్ట్. లెవెల్ 6 పే స్కేల్ వచ్చి 35,400 నుండి 1,12,400, అంటే అప్రాక్సిమేట్లీ 71,070 రూపీస్ వస్తుంది. దీనికి అన్రిజర్వ్లో ఉన్నది. ఏజ్ వచ్చేసి 28, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జేసీఓ, జూనియర్ కమిషనర్ ఆఫీసర్, ఆర్మీలో ర్యాంక్ అయి ఉండాలా, ఆర్ పారామిలిటరీ ఫోర్స్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలా, వర్క్ ఆఫ్ సెక్యూరిటీ. ఇది ఆన్లైన్ అప్లికేషన్. పోస్ట్ వచ్చేసి ఇది ఉప్పల్లో ఉన్నది. సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ, ఇది ఉప్పల్ స్టేడియం దగ్గరలో ఉంటుంది. ఒకసారి చూడండి, జాబ్ రిక్వైర్మెంట్ మీరు చదువుకోండి. ఈ పోస్ట్కి వచ్చి బెనిఫిట్స్ కూడా దీంట్లో మెన్షన్ చేశారు, అది కూడా ఒకసారి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఇంకా ఫిజికల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఇవి కూడా ఉంటాయి. ఫీజు వచ్చేసి 500. ఎక్స్-సర్వీస్మెన్, ఉమెన్స్, SC/ST క్యాండిడేట్కి ఫీ ఎగ్జంప్షన్ ఉన్నది. మీకు డిఏ ఫిజికల్కి, రిటర్న్ టెస్ట్కి డిఏ ఏమి ఇయ్యరండి, మీ యొక్క ఓన్ డబ్బులతోనే రావాలా. ఏజ్ లిమిట్ 28, అప్పర్ ఏజ్ లిమిట్. ఆన్లైన్ అప్లికేషన్ 36/2025. మోడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఒకసారి చూసుకోండి, చదువుకోండి. ఒకవేళ టై అయితే రీసొల్యూషన్గా వాళ్ళు ఫస్ట్ పేపర్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చారో అది చూస్తారు ట్రేడ్లో. దాని తర్వాత లెస్సర్లో నెగిటివ్, అది కూడా టై ఉంది. నెక్స్ట్ లెస్సర్ నెగిటివ్ మార్క్స్ ఎవరైతే తక్కువ చేస్తారో వాళ్ళకి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత క్వాలిఫికేషన్లో మీ యొక్క క్వాలిఫికేషన్లో హయ్యెస్ట్ మార్క్స్ చూస్తారు. అది కూడా టై అయితే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎవరైతే పేరు, అంటే ఏ అక్షరం ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు, ఏ లేకుంటే బి అట్లా. ఆన్లైన్ అప్లికేషన్. ఫోటో వచ్చేసి జేపీజేలో 50 KBలో ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి చూడండి. నో ఫీ ఫర్ SC/ST ఉమెన్ ఎక్స్-సర్వీస్మెన్, సబ్జెక్ట్ టు అప్లోడింగ్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. ఇంకా రిటర్న్ ఫిజికల్ ఎగ్జామ్ అప్పుడు కంపల్సరీగా వాళ్ళు హార్డ్ కాపీ తీసుకొని వెళ్ళాలా. ఒకవేళ కాంట్రాక్ట్లో జాబ్లో ఉండుంటే వాళ్ళు NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండుంటే. హెల్ప్ డెస్క్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 04027012374. ఏమైనా మీకు అప్లికేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉండుంటే ఈ నెంబర్ కాల్ చేస్తే చేస్తారు. వెబ్సైట్ కూడా చూడండి, career@ngri.res.in, ngri.res.in. ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ అండి. SSC సర్టిఫికేట్, ఎక్స్-సర్వీస్మెన్ సర్టిఫికేట్ ఇవన్నీ మ్యాండేటరీ. వీటిలో ఏది లేకున్నా మీరు క్యాన్సిలేషన్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ అయితే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ అయి ఉండాలా, ఒకసారి చూసుకోండి. జేసీఓ, జూనియర్ కమిషనర్ ఆఫీసర్, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇవి ఉన్నాయి. నాయబ్స్, సుబేదార్ ఈ పోస్టులు వాళ్ళ ర్యాంక్స్. నేవీలో అయితే, ఆర్మీలో అయితే ఇవి నేవీ, ఎయిర్ ఫోర్స్. పే లెవెల్ కూడా పక్కన ఇచ్చారు. వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీలో ఉంటారు. వీళ్ళ పే స్కేల్ చూడండి. వీళ్ళ BSFలో సబ్ ఇన్స్పెక్టర్, సుబేదార్, మేజర్. ఇంకా మినిమం హైట్ రిక్వైర్మెంట్ స్కిల్ టెస్ట్కి. జనరల్ అయితే 167, హై హిల్ ఏరియా అయితే 165, ST కేటగిరీ అయితే 62.5. ఫీమేల్ క్యాండిడేట్స్, అలాగే ఎక్స్-హెల్ క్యాండిడేట్స్, ఎక్స్పాండెడ్ ఇన్ హెల్ వీళ్ళవి కూడా చూసుకోండి. మన చెస్ట్ సైజ్ వచ్చేసి 80 centimeters, 85 ఇవి కూడా చూసుకోండి. రన్నింగ్ ఫిజికల్ ఈవెంట్స్, మేల్స్కి అయితే 1600 meters 6 minutes 30 seconds, ఫీమేల్ అయితే 800 meters in 4 minutes. అలాగే పుషప్స్, సిటప్స్, లాంగ్ జంప్స్ ఇవి కూడా ఉన్నాయి, ఒకసారి స్క్రీన్లో చూసుకోండి. ఇంకా కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుందండి. OMR షీట్ ఆర్ కంప్యూటర్, రెండిట్లో ఏదైనా పెట్టవచ్చు. ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఈ 2 లాంగ్వేజెస్ మాత్రమే ఉంటుంది, తెలుగు అలా ఏముండదు.
ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, మ్యాక్సిమం మార్క్స్ 100. మీకు ఇచ్చేది టైం అలాట్మెంట్ గంటన్నర, 1.5 hours ఇస్తారు, 1 hour 30 minutes. స్టేజ్ 2 ఎగ్జామ్ కూడా ఉంటుందండి. స్టేజ్ 2 ఎగ్జామ్లో 100 marks, రిపోర్ట్ రైటింగ్ రాసే, కాంప్రహెన్సివ్ రిపోర్ట్ రైటింగ్, సెక్యూరిటీ రెగ్యులేషన్, ఫైర్ ఫైటింగ్ ఎక్సెట్రా, జనరల్ అవేర్నెస్. ఇది 12th class స్టాండర్డ్ మీద ఉంటుంది. క్లాస్ 12 ఇంటర్మీడియట్ స్టాండర్డ్ 2 hours ఎగ్జామ్. మినిమం 35% గెయిన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఇదండి సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. ప్లస్ నా వీడియోకి లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.